ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీ చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయును గాక. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 7వ వచనం సెలవిస్తుంది, నిమిషము మాత్రము నిన్ను నేను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా ఒక బాధ ఉంటుంది. దేవుడు నన్ను చెయ్యి పెట్టేశాడు అనేటువంటి బాధ ఉంటుందండి. నిజంగా చెప్పాలంటే దేవుడు ఏం చెప్పాడు, మనకి ఏం వాగ్దానం చేశాడు? నేను నిన్ను విడువను ఎడబాయని చెప్పి వాగ్దానం చేశాడు. అంటే విడువనని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు ఎలా చెయ్యి వదిలిపెడతాడు? మనం ఎప్పుడన్నా ఆలోచించున్నామండి? లేదు, ఆలోచించడం. మరి ఎలాగ దేవుడు ఇక్కడ చెయ్యి వదిలిపెట్టాను, నేను విడిచిపెట్టానని చెప్పి ఎలాగ ఆయన అంటున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఏం చేస్తామంటే ఆయన చేతిలో ఉన్నటువంటి మన చేతిని మనమే విడిపించుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఒక చిన్న బిడ్డ తన తల్లితోనో తన తండ్రితోనో నడిచి వెళ్తుంది. ఆ తల్లో లేకుంటే తండ్రిలో తన బిడ్డ యొక్క చెయ్యిని తన చేతితో పట్టుకుంటాడు గట్టిగా. ఎంతవరకు ఆ చిన్న బిడ్డ యొక్క చెయ్యి తన తల్లిదండ్రి చేతిలో ఉంటుందో అంతవరకు ఆ బిడ్డకి ఏ ప్రమాదం లేదండి. కానీ ఎప్పుడైతే ఆ బిడ్డ దూరంగా ఏదైనా ఒక ఆకారాన్ని చూసి, ఏదైనా ఒక విషయాన్ని చూసి ఆ బిడ్డ దాని ద్వారా ఆకర్షించబడి తన యొక్క చేతిని, తన తల్లిదండ్రుల యొక్క చేతిని విడిపించుకుని దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ బిడ్డకు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి ఉద్దేశంతోనే దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను, కానీ నువ్వే నన్ను విడిచిపెట్టావు, అయినా కూడా నేను నిన్ను గొప్ప వాత్సల్యంతో మళ్ళీ నేను సమకూర్చేటువంటి దేవుడను. నువ్వు నాకు దూరం అయ్యావు కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టాను వేరే దారి లేకుండా, కానీ అయినను అది ఒక్క నిమిషము మాత్రమే నిన్ను విడిచిపెట్టాను అని చెప్పంటున్నాను. ప్రియమైన దేవుడా, ఇక్కడ ఒక్క నిమిషం అని చెప్పబడుతుంది. కానీ తమిళ బైబిల్ ఎలాగుందంటే ఆ యొక్క కనురెప్ప పాటున అనేటువంటి మాటలు, అంటే ఒక క్షణము కన్నా ఇంకా తక్కువ సమయం మన యొక్క కళ్ళును, మన కంటి రెప్పను అలా మూసి అలా తెరిసేటువంటి సమయం. ఇంత సమయం మాత్రమే నిన్ను విసర్జించాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. అంటే తెలుగు బైబిల్లో ఒక్క నిమిషం అంటున్నారు. ఒక్క నిమిషం అంటే 60 గడియలు. కానీ ఇక్కడ దేవుడు చెప్పేది ఒరిజినల్ ట్రాన్స్లేషన్ చెప్పాలంటే ఒక్క గడియ కన్నా ఇంకా తక్కువ, అంటే అరగడి అండి, హాఫ్ సెకండ్ అంతే. ఆ యొక్క అరగడియ మాత్రమే నేను నిన్ను విసర్జించాను, అయినను గొప్ప వాత్సల్యంతో నేను నిన్ను సమకూర్చుతాను అని చెప్పి ఆయన అంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను దేవుడు చెయ్యి వదిలిపెట్టాడు కాబట్టి నాకు సమస్యలు, నన్ను దేవుడు చెయ్యి వదిలిపెట్టేశాడు కాబట్టి నాకు ఇలాంటి పోరాటాలు ఉన్నాయి, నన్ను దేవుడు చెయ్యి వదిలిపెట్టాడు కాబట్టి నా జీవితంలో ఆశీర్వాదం లేదు చెప్పి ప్రతి విషయాన్ని మనం దేవుని మీదే మనం నిందమొప్పుతున్నాం. కానీ నా పొరపాటు ఏముంది? నా చేతులు దేవుని చేతిలోనే ఉన్నాయా? నేను అసలు దేవునితో నడుస్తున్నానా? నేను అసలు దేవునితో ఉన్నానా లేకుంటే దేవునికి దూరంగా ఉన్నాను అనేది మనం ఆలోచించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నిమిషము మాత్రమే, ఒక క్షణం మాత్రమే నిన్ను విసర్జించాను, అయినను నిన్ను గొప్ప వాత్సల్యంతో గొప్ప ఆశీర్వాదాలతో నిన్ను సమకూరుస్తానని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. దావీదు అయితే చాలా కీర్తనలో రాశాడు ఆయన, అయ్యా నన్ను ఎందుకు చెయ్యి వదిలిపెట్టావు అని చెప్పి కూడా ఆయన చాలా కీర్తనలు ఆయన రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దావీదు జీవితంలో కొన్ని విషయాలు దావీదు దేవునికి వ్యతిరేకంగా క్రియలు చేశాడు, అందు నిమిత్తముగా దానికి ప్రతిఫలాన్ని ఆయన పొందుకున్నాడే కానీ దావీదుని ఎప్పుడు కూడా దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదండి. ఈ రోజుల్లో మనకు మన శ్రమలకు కారణం ఏంటంటే మనం చేసినటువంటి క్రియలు. మన క్రియలను మనం సరి చేసుకుని ఉన్నప్పుడు ఆయన గొప్ప వాత్సల్యంతో ఆయన నన్ను ఆయన సమకూర్చే దేవుడు, దీవించే దేవుడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నిమిషము మాత్రం నేను చెయ్యి విడిచి తిని, నిన్ను విసర్జించి తిని, అయినను గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదన్న మాట ప్రకారం తండ్రి, నువ్వు మమ్మల్ని చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ మేమే నీ చెయ్యి విడిచిపెడుతున్నాము. కాబట్టి తండ్రి, మా జీవితాలను తండ్రి అయ్యా నీకు దూరంగా చేసుకోకుండా మా చేతులను తండ్రి ఎప్పుడు మీ చేతుల్లో ఉంచి మీతో నడవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఎవరైతే నన్ను దేవుడు మర్చిపోయాడని చెప్పి బాధతో ఉన్నారో తండ్రి, వారొక్కొక్కరితో తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, వారి యొక్క ప్రతి ఒక్క కఠినమైన పరిస్థితులు యేసయ్య నామంలో మారిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడున్నవాన్ని ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించడి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్.